ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానం సామెతలు 9వ అధ్యాయం 6వ వచనం. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగజేయు మార్గముల్లో చక్కగా నడువుడి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో మరొకసారి సామెతలు 9వ అధ్యాయంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నటువంటి విషయం, ఇకను మరి జ్ఞానము లేనివారై ఉండక బ్రతుకుడి. ఇక ఇప్పటివరకు ఎంతో జ్ఞానం లేనివారిగా, అజ్ఞానులంగా, దైవికమైనటువంటి మార్గంలో నడుచుకొనక మనం ఎంతో జీవిస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు జ్ఞానము లేక నడవద్దు, ఇక నుండి జ్ఞానము కలిగి నడుద్దాం. పైనుండి అనుగ్రహించబడే జ్ఞానం ఎవరికి కొదువై ఉంటుందో వారికి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము జ్ఞానాన్ని కలిగి, జ్ఞానము ఏర్పాటు చేస్తూ, తెలివి ఏర్పాటు చేసిన మార్గంలో నడుచుకుందాం. మనం నడుచుకోవాల్సిన మార్గము, మనం సంపాదించుకోవాల్సిన విషయము దైవికమైన జ్ఞానం. కాబట్టి యాకోబు పత్రికలో మనం చదువుతాం, 1వ అధ్యాయం 5వ వచనంలో రాయబడినట్లుగా, మరి ఎవరికైనా మీలో జ్ఞానము కొదువుగా ఉండేలా అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేయువాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో జ్ఞానాన్ని అడుగుదాం. జ్ఞానము మరి మనకు జ్ఞానం ఉంటే మనకు ఎంతో లాభం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 12వ వచనంలో, నీవు జ్ఞానివైన యెడల నీ జ్ఞానము నీకే లాభమగును, నీవు అపహసించిన యెడల దాన్ని నీవే భరింపవలను. కాబట్టి ప్రతిఫలం పొందుకోక తప్పదు. దేవుని యొక్క జ్ఞానాన్ని మనం కనుక మరి అపహసిస్తే, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని అపహసిస్తే, జ్ఞానాన్ని మనం వెక్కిరిస్తే, అది మనల్ని వెక్కిరిస్తుంది. మనం దాని ప్రతిఫలం అనుభవించక తప్పదు. కాబట్టి నువ్వు జ్ఞానివైన యెడల నీ జ్ఞానం నీకే ఉపయోగం, నీకు చాలా ప్రయోజనకరమైనది. నీ జీవితంలో నువ్వు ఎలా బ్రతకాలి, నీ బ్రతుకును ఎలా ఆనందంగా మలుచుకోవాలి, నువ్వు ఎలా ఆనందంగా జీవించగలవు, నువ్వెలాగూ మరి దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చగలవు, ఇవన్నీ నువ్వు చేయాలంటే దైవికమైన జ్ఞానం నీకు ఉండాలి. జ్ఞానము మనకు ఎంతో ఉపయోగం, అది మనకు నేర్పిస్తుంది, అలాగ మనం జీవించగలుగుతాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దైవికమైన జ్ఞానంతో నింపబడిన వారమై మనము మరి నడుచుకోవాలి. జ్ఞానం మనం కలిగి ఉంటే మనకు అది లాభం, మనకే లాభం. నీవు జ్ఞాని అయిన యెడల నీ జ్ఞానము నీకే లాభకరమగు. 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివి వివేచనకు ఆధారం. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. నువ్వు సంపాదించుకునే జ్ఞానం మరి దేవుని యొక్క మాటలు మనము వినట ద్వారా, దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మరి మనం పొందుకోగలుగుతాం. ఈ లోకంలో మనం సంపాదించుకునేటువంటి చదువులు, లేకపోతే చదువుల ద్వారా మనం సంపాదించుకునే జ్ఞానం, అది మనం ఉపయోగించడం, దాని ద్వారా మనం ప్రయోజనం పొందడం చాలా అరుదుగా ఉంటుంది. చూడండి, మనం చదువుకున్న చదువును బట్టి వారు కొత్తగా కనిపెట్టిన వారు, లేకపోతే కొత్త విషయాలు ఆవిష్కరించిన వారు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే మనం చదివిన చదువు ఏదో ఉద్యోగానికి, లేకపోతే ఏదో సంపాదనకు మాత్రమే ఉపయోగపడాలని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దాన్ని జ్ఞానం కలిగి ఉంటే దాని ద్వారా ఎన్నో కొత్త విషయాలు మనం ఆవిష్కరించవచ్చు. కాబట్టి ఈ లోకంలో మనం చూస్తే కొత్త విషయాలు ఆవిష్కరించేవారు ఎంతమంది ఉన్నారు? చాలా అరుదుగా ఉన్నారు. అదే జ్ఞానం కలిగి ఉంటే నూతనమైన విషయాలు, కొత్త విషయాలు మనం ఆవిష్కరించవచ్చు. ఈ అధ్యాయంలో మరి సొలొమోను జ్ఞానుల యొక్క మనస్తత్వం ఎట్లుంటుంది, అజ్ఞానుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, బుద్ధిహీనుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, ఈ విషయాల గురించి కొంత బేరీజు వేస్తూ మాట్లాడుతూ వచ్చినాడు. పరిశుద్ధాత్మ దేవుడు అవి మనకి మరి అనుగ్రహించాలని, లేకపోతే అవి మనం తెలుసుకోవాలని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాలు మరి మన గ్రంథస్థం చేస్తూ వచ్చినాడు. చూడండి, అపహాసకుని, భక్తిహీనుని మరి వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది? 7వ వచనంలో చూస్తే, అపహాసకులు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొను, భక్తిహీనులు గద్దించువానికి అవమానమే కలుగును. అపహాసకులకు బుద్ధి చెప్పాలనుకుంటే మనకే మరి అవమానం, మనమే నింద తెచ్చుకుంటాం. భక్తిహీనులు గద్దిస్తే మనకే అవమానం. కాబట్టి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటే భక్తిహీనుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే, వాళ్ళు సత్యాన్ని ఎరగడానికి ఇష్టపడరు. వారు సత్యాన్ని ఎరగడానికి మరి వారి మనస్సుంచరు. వారు తెలిసిందే, వారే జ్ఞానులు అనుకుని, వారే తెలివిగలవారు అనుకుని ఎదుటివారి మాట వినడానికి వారు మరి మనస్కరించరు. వారిని మనం బుద్ధి చెప్పాలనుకున్నా, వారిని గద్దించాలనుకున్నా నింద, అవమానమే తప్ప ప్రయోజనం ఏముండదు. అదేవిధంగా 8వ వచనం కూడా చూస్తే, అపహాసుకుని గద్దించకము, గద్దించిన యెడల వాడు నిన్ను ద్వేషించును. అపహాసుని గద్దిస్తే వాడు ద్వేషిస్తాడు.
మనకు వ్యతిరేకంగా తయారవుతాడు. మనము జ్ఞానం సంపాదించి ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరికి ఎలా సమాధానం ఇవ్వాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితో మరి ఎంతవరకు మనం మాట్లాడితే మనకు ప్రయోజనకరం, మరి ఎవరితో ఎంతవరకు మాట్లాడితే మనకు అపనింద లేకపోతే అవమానం రాకుండా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా జ్ఞానయుక్తంగా మనం పరీక్షించుకోవాల్సిన వారమంటున్నాం. ప్రియమైన వారులారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అదే 8వ వచనంలో జ్ఞానము గలవాన్ని గద్దింపుగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానం ఉన్నవాడు అంటే అర్థం చేసుకోవడానికి, నేర్చుకోవడానికి కోరిక కలిగినవాడు, దైవికంగా ఎదగడానికి కోరిక కలిగినవాడు. మరి జ్ఞానం అంటే యెహోవా యందు భయభక్తులకు మూలం కదా, అవే మూలం కదా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం కదా. కాబట్టి అలాంటి భయభక్తులు కలిగినటువంటి వ్యక్తికి మనం నేర్పిస్తే వాడు ఇంకా ప్రేమిస్తాడు. మనల్ని మరి ద్వేషించడం కాదు కానీ మనల్ని ప్రేమించి ఇంకా ఎక్కువగా మరి మనతో సహవాసం చేయడానికి ఇష్టపడతాడు. సత్యాన్ని ఎరిగి ఇంకా దేవుని కొరకు నడుచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన వారి ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దైవికంగా నడుచుకోవడానికి మరి మనము ఎవరితో కలిసి ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు వారితో సహవాసం చేయాలనే విషయాలు జ్ఞానం మనకు నేర్పిస్తుంది. అపహాసుకులకు, బుద్ధిహీనులకు మనం గద్దించినా, వారికి సత్యం చెప్పినా, వారికి ఏదైనా మరి బుద్ధి చెప్పాలనుకున్నా కానీ నింద అవమానం మిగులుతుంది. అదే జ్ఞానులకు మరి గద్దిస్తే వారు నిన్ను ప్రేమిస్తారు. 9వ వచనం, జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. ఇంకా ఎక్కువ జ్ఞానం సంపాదించుకుంటాడు. జ్ఞానం నొందిన వారిని మనం మరి ఉపదేశం చేస్తే ఇంకా ఎక్కువ. అదే మరి జ్ఞానం లేని వారికి ఉపదేశం చేస్తే వారు మనల్ని మరి వ్యతిరేకిస్తారు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే కింద నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. కాబట్టి బుద్ధిహీనుల మనస్తత్వం ఎలా ఉంది, జ్ఞానుల మనస్తత్వం ఎలా ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాం కదా. చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథస్థం చేస్తూ ఉంచాడు కదా. మరి బుద్ధిహీనుల మనస్తత్వం ఎలా ఉందంటే నువ్వు గద్దించినప్పుడు, ఉపదేశం చేసినప్పుడు, వారికి బుద్ధి చెప్పాలని ప్రయత్నం చేసినప్పుడు వారు నిన్ను వ్యతిరేకిస్తారు, నిన్ను ద్వేషిస్తారు, అవమానపరుస్తారు, నిందిస్తారు. నీ జ్ఞానం వ్యర్థమవుతుంది. నువ్వు జ్ఞానం సంపాదించుకున్నప్పుడు మరలా ఎలాగా ఆ జ్ఞానాన్ని ఇతరులకు పంచాలి అనేటువంటి విషయం కూడా జ్ఞానయుక్తంగానే ఆలోచించి చేయాలి. ఎవరైతే నేర్చుకోవడానికి ఇష్టపడతారో, ఎవరైతే మార్చుకోవడానికి ఇష్టపడతారో, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించుకోవడం తమకు ఇష్టంగా మనస్కరిస్తారో వారిని మనము ఉపదేశించిన ఎడల, గద్దించిన ఎడల వారు ఎక్కువగా ప్రేమిస్తారు, వారు ఎక్కువగా జ్ఞానవంతులు అవుతారు. నీతిమంతులుగా జీవించే వారికి మనం ఉపదేశం చేస్తే వారు ఇంకా జ్ఞానాభివృద్ధి పొందుతారు. ఇది వీరిరువురికి ఉన్నటువంటి వ్యత్యాసం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఎదుట ఉన్నవారు మరి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఇష్టపడే వాళ్ళ, లేకపోతే బుద్ధిహీనులుగా, నీతిహీనులుగా, లేకపోతే వారి జీవితం వారి చేతిలో ఉంది, వారే జ్ఞానులు అనుకుని వారు చాలా మరి జ్ఞానం సంపాదించుకున్న వారు అనుకునేవారా, లేకపోతే దైవికమైన భయభక్తులు లేనివారా అనే విషయాలు ఆలోచించుకుంటూ మనం ప్రత్యుత్తరం ఇవ్వాలి. అనే విషయాలు తెలుసుకుని వారికి దేవుని వాక్యాన్ని బోధించాలి. అనే విషయాలు తెలుసుకుని వారికి మనము మరి సమాధానం ఇవ్వాలి, ప్రత్యుత్తరం ఇవ్వాలి, అలాగే వారికి ఉపదేశం ఇవ్వాలి. కాబట్టి ఉదయకాల సమయంలో మరి బుద్ధిహీనుల మనస్తత్వం ఎలా ఉంది, జ్ఞానుల మనస్తత్వం ఎలా ఉంది అని చూస్తూ వచ్చాం. సరే, నీ ఎదుటి వారు ఎలా ఉన్నారో నువ్వు తెలుసుకో. అంతకంటే ముందుగా నీవు ఎలా ఉన్నావు? నువ్వు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నావా, లేకపోతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నావా? జ్ఞాన మూలాంశములైనటువంటి భయభక్తులు, జ్ఞానమునకు ఆధారమైన నేర్చుకునేది, తగ్గించుకునేది, లోబడేది, మరి ఎదుటివారు ఉపదేశం చేసినప్పుడు మనం వినేది, దానికి లోబడేది, ఇవన్నీ కలిగి ఉన్నావా? నీ అంతటా నువ్వు నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు అనేది ఉదయకాల సమయంలో పరీక్షించుకుని దేవుడిని అడుగుదాం. దేవా, నన్ను జ్ఞానంతో నింపు అని ప్రభువుని అడుగుదాం. ప్రభువు తన జ్ఞానంతో మనందరినీ ధారాళంగా ఎవరిని గద్దించక నింపుతాడు. కాబట్టి నిన్ను కూడా అలాగ దేవుడు తన జ్ఞానంతో నింపునుగాక. ప్రార్థన చేసుకుంటాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించునుగాక. మహాకృపలిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, ఉదయకాల నాతో మాట్లాడుతూ వచ్చిన మాటలకై నీకు వందనాలు. అయిన తండ్రి, వింటున్న ప్రతి ఒక్క సహోదరిని జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానమునకు మూలాంశం మా ప్రభా, మూలం నీ యందు భయభక్తులు కలిగి ఉండుటి. అది మేము మెరిగి జీవించడానికి సహాయం చేయండి. ఈ పరిచర్య నీకటి ఫలింపచేయండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయండి. ఈ పరిచర్య మా ప్రభు విస్తరింపజేస్తురండి, వ్యాపింపజేస్తురండి. మా ప్రభు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించమని, మా ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మా ప్రభు తండ్రి జ్ఞానము నింపబడి ముందు కొనసాగే కృప అనుగ్రహిస్తామని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని స్వస్థపరుస్తురండి, సహాయం చేయండి. మా ప్రభు జదిద్యాని, మా ప్రభు నిరంజన్ బ్రదర్ కుమార్ జదిద్యాని జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం దయచేయండి. మా ప్రభు తండ్రి ఇదే రీతిగా చంద్రకను కూడా జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం దయచేయండి. వినయ్ని కూడా జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం దయచేయండి. కృపగల తండ్రి, కన్నుగల దేవా, ఇంకెవరైతే మా ప్రభు అనారోగ్యగ్రస్తులు శ్రమల్లో ఉన్నవారు ఉన్నారో వారందరినీ విడిపించి నామని మహింపరచుకుంటామని, మా ప్రభు ఈ దినం మీ పిల్లలు చేసే పనులన్నింటిలో విజయం అనుగ్రహిస్తున్నామని, మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శ్లాఘనీయమైన సార్వభౌమాధికారం కలిగిన నామంలో
అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మును దీవించునుగాక.